ఆసీస్తో 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన 3 టీ20లో సమిష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ విధ్వంసకర బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 64 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివం దుబే 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం భారత్ 18.3 ఓవర్లో 5 వికెట్లకు 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జితేష్ శర్మ 13 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తిలక్ వర్మ 26 బంతుల్లో 1 ఫోరు 6తో 29 పరుగులు చేసి రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లో నాథన్ ఎలిస్ 3 వికెట్లు తీయగా, జేవియర్ బాట్లెట్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీశారు. బౌలింగ్లో 3 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మైదానంలో ఇదే భారత్ టీ20 స్కోర్ కావడంతో అత్యధిక చేజింగ్ రికార్డు కూడా ఇదే కావడం విశేషం. ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇదే తొలి టీ20 పరాజయం కావడం విశేషం. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-1తో కొనసాగుతోంది. 4 టీ20 గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్లో ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ దూకుడుగానే ఆరంభించాడు. భారీ సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అతన్ని నాథన్ ఎలిస్ బోల్తా కొట్టించాడు. తెలివిగా బంతి వేగం పెంచి అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్గా పేలించేశాడు. అభిషేక్ శర్మ 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన మరుసటి ఓవర్లను శుభమన్ గిల్ 15 పరుగులు చేసి ఎలిస్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్సర్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని మార్కస్ స్టోయినిస్ కుదురుకోనివ్వలేదు. క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్తో కలిసి తిలక్ వర్మ కాసేపు పోరాడాడు. ఒక భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నంలో జేవియర్ బాట్లెట్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 17 పరుగును నాథన్ ఎలిస్ అవుట్ చేయడంతో భారత్ 145 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జితేష్ శర్మతో కలిసి వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. జితేష్ శర్మ కూడా వినూత్న షాట్స్తో అతనికి అండగా నిలవడంతో భారత్ స్కోర్ బోర్డు పరిగెత్తింది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను ఓవెన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో జితేష్ శర్మ విన్నింగ్ షాట్ కొట్టి విజయాన్ని పూర్తి చేశాడు.